సో ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఏపీ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మన ఏపీ లీడర్స్ క్యాంపెయిన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చిన్న సెగ్మెంట్ చేద్దాం. రైట్. క్యాంపెయిన్ చేస్తే రైట్, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు. సో ప్రజెంట్ 3 పార్టీలు అక్కడ నడుస్తున్నాయి కాబట్టి ఈ ముగ్గురు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక క్యాంపెయిన్ అంటే సరదాగా ముగ్గురు చిట్టి చిలకమ్మ పద్యాన్ని పోటీ పడ్డారు అనుకుందాం. వీళ్ళు ముగ్గురు చిట్టి చిలకమ్మ పద్యం అని చెప్పి పోటీ చెప్పాలి. ఓకే, ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని ఒక ప్రజావేదిక దగ్గర పెట్టాం. పెట్టి చిట్టి చిలకమ్మ పండుని ఎవరు దొంగతనం చేశారు, చిలక దొంగతనం చేయాల, గూట్లో పెట్టిన పండు మిస్ అయిపోయింది, ఆ చిలకకి ఆ పండుగకి సంబంధం లేదు. కానీ ఆ చిలక చెప్తుంది, వీళ్ళ ముగ్గురు పేరు చెప్తుంది. జగన్ గారు తీశారు, చంద్రబాబు గారు తీశారు, తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు తీశారు, మధ్యలో కే బాలన్ గారు కూడా పెడదాం. ఇది ఫ్రెండ్స్ జస్ట్ ఫర్ ఫన్, ఎవరిని ఉద్దేశించింది కాదు, సరదాగా అనుకుందాం. ఎలక్షన్స్ దగ్గర పడితే ఈ నలుగురు కూర్చున్నారండి పాలుగారితో సహా. ఓకే, ఈ నలుగురు కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు వాళ్ళ స్టైల్లో చెప్తారు లెగసీ సమాధానం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని చెప్తూ ఆ చిలకకి నాకు సంబంధం లేదు, ఆ పండుగకి నాకు సంబంధం లేదు, చిలక చెప్పేదంత అబద్ధం అని సరదాగా క్యాంపెయిన్ చేసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయమంటే ఆయన ఎలా మాట్లాడతారు? బహిరంగ వేదికలపైన ఆయన మాట్లాడే వెర్షన్, విచ్చేసిన వంటి అన్నలకు తమ్ముళ్లకు, అక్కమలకు చెల్లెమ్మలకు, ఆవలకు తాతలకు, మరి ఈ ప్రజా తీర్పుపై విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్తే అమ్మా. అలా నమస్తే అన్న, నమస్తే అన్న, ఫ్యాన్ అన్న. ఈరోజు ఒక అభియోగం పెట్టారు. ఆ చిట్టి చిలకమ్మ తీసుకొచ్చిన పండు నేనే తినేశానని చెప్పాను, ఆ గూట్లో పెట్టిన పండు నేను మింగేశానని చెప్పేసి పద్యాన్ని చెప్పమన్నారు అని అనిస్టల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. ఎలా ఉంటుంది? ఇంత హైప్ వాయిస్ రేటప్పుడు తగ్గింది. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందని అనదలుచుకున్నాను ఈరోజు. అదే చిట్టి చిలకమ్మను అమ్మ కొట్టినప్పుడు ఇదే చంద్రబాబు గారు, పాలు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓదార్పు యాత్రకు ఎందుకు రాలేదని అనదలుచుకున్నా, ఆ ముద్దుల యాత్రకు ఎందుకు రాలేదని అనదలుచుకున్నా. ఆ పోయి పండు తీసుకెళ్ళి గూట్లో పెట్టేసి గుడుక్కు మింగేస్తే ఆ పండు నేను మింగేశానని చెప్తా ఉన్నారు. ఇదే పరిస్థితి. ఆ పండుగకి మాకు సంబంధం లేదు, ఆ పండుగకు మా పార్టీకే సంబంధం లేదు, మా నాయకులకు సంబంధం లేదని ఈ ప్రజా సాక్షిగా చెప్తా ఉన్నాను. అన్నలు ఫ్యాన్ ఉన్నా అన్న, ఫ్యాన్ అన్న, ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు వాడతారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజా మాట్లాడినప్పుడు వెంటనే మైక్ తీసుకొని ఆయనకి టైం వచ్చింది, పద్యాన్ని చెప్పాలి, ఆ పండు మీద తినలేదని, చిలకమ్మ చెప్పింది అబద్ధం అని. ఏ తమ్ముడు కూర్చోమ్మా, ఏ బాబు ఏం మాట్లాడుతున్నాను కదా, కాదు ఈరోజు చెప్తున్నాను తమ్ముళ్ళు. మరి అదే మాదిరిగా చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఆ పండు మేము తినేస్తామని చెప్తున్నారు, ఆ చిలకమ్మ అబద్ధం చెప్పింది అంటున్నారు. అసలు ఆ పండుగ తీసుకొచ్చింది నేనండి, సింగపూర్ నుంచి తీసుకొచ్చి అమరావతిలో పెట్టాను. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పండును మాయం చేశాడు, అది సిబిఐ వాళ్ళకి మాత్రమే తెలియాలి. మరి అదే మాదిరిగా చూస్తే చిట్టే చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళింది, పండు తెచ్చింది, అవునా కాదా తమ్ముళ్ళు, గూట్లో పెట్టింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గుడుక్కు మింగేస్తారు. మీ అందరూ తెలుసు తమ్ముళ్ళు. మరి మనకి ఎలాంటి సంబంధం లేదు, ఆ చిలకమ్మ చెప్తుంది అబద్ధాలు. మరి అదే మాదిరిగా సైకిల్ గుర్తుకి మనం ఓటేసుకోవాలి. ఏ బాబు కూర్చోమ్మా, మాట్లాడుతున్నాను నేను. మరి ఆ విధంగా ముందు పోవాలి. మరి అదే మాదిరిగా చూస్తే ఆ రకంగా ముందు పోవాలని తెలియజేస్తూ అందరికీ తెలుగు తమ్ముళ్ళు జై తెలుగుదేశం, జై జన్మభూమి అనగానే వెంటనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈయన స్టార్టింగ్లో స్లోగా స్టార్ట్ చేస్తారు. నాకు వాస్తవానికి నేనేమంటానంటే, నేను చిట్టి చిలకమ్మ పద్యాన్ని తెలిసి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ నాకు గుర్తు రావట్లేదు, అన్నయ్య వదిన పుస్తకాలు ఇచ్చినప్పుడు నేను గదిలో కూర్చొని చదువుకున్నాను ఈ పద్యాన్ని. నాకు పద్యాలు చదవడం తప్ప, పుస్తకాలు చదవడం తప్ప ఈ పన్నులు దొంగతనం చేయడం తెలియదు నాకు. ఆ చిలకమ్మకు నాకు వ్యక్తిగత సంబంధం లేదు. ఇట్లా మాట్లాడితే ఒకేసారి హైప్ అవుతారు. ప్రజావేదిక పైన ఎట్లా ఉంటుంది? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఎందుకు కొట్టింది, తోట తీస్తాను, ప్రశ్నిస్తాను అంటే చిట్టి చిలకమ్మకి ఎవరు లేరనుకున్నారు. పెద్ద ఆయన చంద్రబాబు గారికి ఆయన మీద లేనిపోయిన అబద్ధాలు వేస్తున్నారు. ఆయన వయసు 70 ఏళ్ళు పైబడి. అలాంటి వ్యక్తి మీద ఈరోజు ప్రభుత్వాలు ఆ పండు ఈయన మింగేశాడని చెప్తున్నారు. కానీ ఈ పండును తీసుకొచ్చిన వ్యక్తి ఈయన. హైటెక్ సిటీ నుంచి తీసుకొచ్చాడు ఆయన. అమరావతిని గమని చెప్తున్నాడు, సింగపూర్ అని హైటెక్ సిటీని తీసుకొచ్చి పెట్టాడు ఆయన. కాబట్టి ఆ పండుగ మనకి ఎటువంటి సంబంధం లేదు. ప్రశ్నించడానికి
మేము పోరాడడానికి చిలకమ్మ చెప్పింది అబద్ధం అని చెప్పడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, జై హింద్ అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా చెప్తారు. లాస్ట్లో కే పాల్ గారు ఆయన రాడదని మైక్ తీసుకొని ఎప్పుడు మైక్ వస్తుందని చెప్పని మాట్లాడు. చూశారా, అసలుకే వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీ అందరూ తెలియదు ఏంటంటే ప్రజా తీర్పులో ఆ చిట్టి చిలకమ్మ పద్యాన్ని రాసిందే నేను. అవునా కాదా? జ్యోతి లేదు, స్నాక్స్కి వెళ్ళిందా? జ్యోతిని అడగండి కావాలంటే. టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడండి, 1976లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది నా గురించి ఆర్టికల్. 170 దేశాలు తిరిగాను, చిట్టి చిలకమ్మ పద్యాన్ని రాలేదా? అదే చంద్రబాబు గారు నా దగ్గరికి బ్లెస్సింగ్స్కి వచ్చారు, బ్లెస్ చేశాను, ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ తమ్ముడు వచ్చాడు, ప్రేయర్ చేశాను, ముఖ్యమంత్రి అయ్యాడు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య సినిమాలో చూస్తున్నాను తమ్ముడిని, పొలిటికల్గా తెలియదు. ఇప్పుడు ఆ పండుతే ఇచ్చింది, గుట్లో పెట్టి గుడుక్కు మింగేసింది. మింగితే మింగినామండి, 1,00,000 కోట్లు వేస్తాను అమెరికా నుంచి. పండు గురించి ఎందుకు కొట్టుకోవడం? అన్ని పార్టీలు కలిసి నా దగ్గర రండి, చిట్టి చిలకమ్మని వదిలేసేయండి. అది అబద్ధాలు చెప్తే పనికి మాలది, దాని గురించి వదిలేసేయండి. మీరు అందరు కూడా నాకు తోడుగా ఉండండి. 3 పార్టీలు కలిసి వీఆర్ ఫైట్. మనం ఏపీని గెలుచుకుందాం, నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి. ఊహు, నేను చిట్టి చిలకమ్మ పద్యం చెప్పడంగానే పాట పాడేసి వెళ్ళిపోతాను మీ అందరి కోసం. నేను అమెరికా నుంచి మళ్ళీ వస్తాను, ఏపీకి ముఖ్యమంత్రి అవుతాను, చిలకమ్మని నేను చూడు చేసుకుంటాను, మీరు అందరు నాకు ఓటేయాలి. ఇట్లా అసలు ఏదో చెప్పేవో కాన్సెప్ట్ అలా వెళ్ళిపోయారు అనమాట. ఇదంతా జస్ట్ ఇమాజినేషన్ మిమిక్రీ, మైండ్లో అనుకుని చేసేసింది. సూపర్. సో